హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది హోలీ పండుగ ముందు రోజు హోలికా దహన్ అని చేస్తున్నారు మా బిల్డింగ్లో. చూడండి, చూపిస్తాను. ఇది హోలీ పండుగ ముందు రోజు సాయంత్రము నైట్లో 7:30కి స్టార్ట్ చేశారు. మామూలుగా తెలుగు వాళ్ళు భోగి మంటలను వేసుకుంటుంటారు కదా, సంక్రాంతి అప్పుడు భోగి రోజు ఎర్లీ మార్నింగ్ వేస్తారు భోగి మంటలు. అప్పుడే హిందీ వాళ్ళు లోరీ అని చేస్తారు. సంక్రాంతి అప్పుడు కూడా ముందు రోజు లోరీ అని చేస్తారు. మనం భోగి రోజు చేసుకుంటాం కదా, భోగి ముందు రోజు లోరీ అని చేస్తారు. భోగి మంటల్లాగే అన్నమాట. ఇది కూడా హోలికా దహన్ అని, హోలీ పండుగ ముందు రోజు సాయంత్రము హోలికా దహన్ అని భోగి మంటల్లాగే ఇట్లా అరేంజ్ చేసి చేస్తారు. చూడండి, ఇట్లా అంతా కర్రలు పేర్చి కిందేమో ఇసుక వేశారు. ఫ్లోర్ ఏం పాడు కాకుండా, ఫ్లోర్ సిమెంటింగ్ చేశారు కదా, అది పాడు కాకుండా ఇసుకేసి చుట్టూరు ఇటుకరాళ్ళు పెట్టి ముగ్గులు కూడా వేశారు చుట్టూ. మనము భోగి మంటలు వేసుకుంటాం కదా, అట్లా అరేంజ్ చేశారు. ఇంకా ఇప్పుడు పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత అప్పుడు మంట పెడతారనమాట. ఈ హోలికా దహన్ అని ఎందుకు చేస్తారంటే, నాకు తెలిసిన ఒక కథ చెప్తాను. హిరణ్యకశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక కొడుకు ప్రహ్లాదుడని ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన హరిభక్తుడు అనమాట. ఎప్పుడూ హరినామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. హిరణ్యకశిపుడేమో రాక్షసుడు, ఆయనకి హరినామస్మరణ అస్సలు నచ్చదు. కొడుకుకి చెప్తాడనమాట, హరినామస్మరణ చెయ్యొద్దు, ఆయన మనకు శత్రువు, ఆయన నామస్మరణ చెయ్యొద్దు అని ఎంత చెప్పినా కానీ ఆయన కుమారుడు ప్రహ్లాదుడు హరినామస్మరణ వదలడు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆయనకి కోపం వచ్చి, హిరణ్యకశిపుడికి కోపం వచ్చి చాలా హింసలు పెడతాడు కుమారుడిని. సొంత కుమారుడైనా కానీ హరినామస్మరణ వదలమంటూ చాలా టార్చర్ పెడతాడనమాట కుమారుణ్ణి. ఏనుగులతో తొక్కిస్తాడు, పెద్ద పెద్ద కొండల మీద నుంచి తోపిస్తాడు, పాములతో, ఎక్కువ విషం ఉండే పాములతో కరిపిస్తాడు. ఎంత చేసినా కానీ ఆ కుమారుడికి ఏమి కాదు, బాగా హ్యాపీగా ఉంటాడు, హరినామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎంత చేసినా ఆ పిల్లోడితో హరినామస్మరణ వదిలించలేకుండా ఉన్నాను. ఆ పిల్లోడికి కూడా ఏమి కాకుండా ఉంది. ఇంకా ఆయనకి కోపం వచ్చి ఈ కుమారుణ్ణి ఎట్లయినా చంపేయాలి అని అనుకుంటాడు. అనుకొని అప్పుడు ఆయనకు ఒక చెల్లెలు ఉంటుంది అనమాట హిరణ్యకశిపుడికి. ఆయన చెల్లెల పేరు హోలిక. ఆమె కూడా రాక్షసినే. ఆమెకి ఒక వరం ఉంటుంది, అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. అందుకని ఆ హోలికకి చెప్తాడు చెల్లెలకి, ఈ బాబుని ఒళ్ళో పెట్టుకొని కూర్చో, మేము ఇట్లా మంట పెడతాము, అప్పుడు నువ్వేం కాలవు, పిల్లోడు కాలిపోయి చనిపోతాడు అని చెప్తాడనమాట. అప్పుడు హోలిక ఆ బాబుని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటుంది. ఆమె చుట్టూ ఇట్లా కర్రలు పేల్చి మంట పెడతారు. మంట పెట్టినప్పుడు ఆ బాబు హరినామస్మరణ చేసుకుంటూనే ఉంటాడు కదా, అప్పుడు విష్ణువు ఆ బాబుని కాపాడుతాడు. ఆ బాబుకి అస్సలు ఏమి కాదు, ఇంకా హోలికానే కాలిపోతుంది, మంటల్లో కాలిపోతుంది అనమాట. ఆ రాక్షసి చనిపోయినందుకు మరుసటి రోజు హోలీ పండుగ చేసుకుంటారు. హోలికా రాక్షసి చనిపోయినందుకు ముందు రోజు ఇది హోలికా దహన్ అని ఈ మంట పెట్టి పూజ చేస్తారనమాట. ఇంకా ప్రహ్లాదుడు ఏమి కాకుండా హరినామస్మరణ చేసుకుంటూ బయటకు వచ్చేస్తాడనమాట. అప్పుడు కూడా ఇంకా హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు నీ హరి, ఎక్కడున్నాడు చూపించు అంటే, ఇందులేడందు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు హరి అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ అక్కడ ఎక్కడ అని కాదు, ఎక్కడైనా ఉంటాడు హరి అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నాడా అని ఒక స్తంభం చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా హరి అంటే ఉన్నాడు అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడు స్తంభాన్ని ఒక గదతో కొట్టంగానే విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని ఒళ్ళో పెట్టుకొని సంహరిస్తాడనమాట ఆయన గోర్లతో.
హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేసి పగులు కానీ రాత్రి కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఏ ఆయుధంతో కూడా ఆయనకి చావు ఉండకూడదు, చావు లేకుండా ఉండే వరము పొందుతాడనమాట. అందుకనే హిరణ్యకశిపుడిని సంధ్యా సమయంలో విష్ణువు ఆ స్తంభంలో నుంచి ఉద్భవించి నరసింహ అవతారంలో మానవుడు కాకుండా సింహం కాకుండా అంటే జంతువుల వలన కానీ మనుషుల వలన కానీ మృత్యు రాకూడదని వరం పొందుతాడు. పగులు కానీ రాత్రి కానీ ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఏ ఆయుధంతో కూడా ఆయనకి మృత్యువు చావు రాకూడదని వరం పొందుతాడు. అందుకనే సంధ్యా సమయంలో నరసింహ అవతారము అంటే మనిషి కాదు జంతువు కాదు ఆ అవతారంలో వచ్చి విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఆయన తొడ మీద పెట్టుకొని ఆయన గోర్లతో ఆయన పొట్ట చీల్చి చంపుతాడనమాట. పొట్ట చీల్చి పేగులు బయటికి తీసి చంపుతాడు. అదే అన్నమాట కథ. తర్వాత మళ్ళీ ఆయన ఉగ్రరూపము చాలించి మంచి శాంత రూపం రావడానికి మళ్ళీ ప్రహ్లాదున్నే ఎంతమంది ఆయనను ప్రార్థించినా కానీ ఉగ్ర రూపంలో ఉంటాడు నరసింహస్వామి. అప్పుడు ప్రహ్లాదుడు పూజిస్తే ఆయన పాట పాడితే అప్పుడు మళ్ళీ శాంత స్వరూపం అయ్యి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని శాంత స్వరూపుడుగా ఉంటాడు విష్ణుమూర్తి అన్నమాట నరసింహ అవతారంలో. అది గుర్తు చేసుకుంటేనే ప్రజలు హోలికా దహనాన్ని చేస్తారు. చూడండి ఇక్కడ పూజ అయిపోయింది, ఇంకా పూజ చేస్తూ ఉన్నారు. చుట్టూరు రంగులు అవి చల్లుతున్నారు, కొబ్బరికాయలు కొట్టారు, దీపం వెలిగించారు, అగరబత్తిలు వెలిగించారు, పూలదండలు వేశారు, ఇంకా పూజ చేశారు. हाय मैं भी कुछ नहीं कर रही పట్టుకుని నేను వేసేస్తాను. అక్కడ ఉండిపోయినా బాగున్నారు, అక్కడ ఉండిపోండి అక్క. అక్క ఇది అయిపోయినారు కదా పూజ, ఇట్లా పోతే అది రికార్డ్ అవుతా ఉంది.
నాకు ఇంకా ఆడవాళ్ళు పూజ చేసేసారు, ఒకరికొకరు రంగులు పూసుకుంటున్నారు. మగవాళ్ళేమో మంట పెట్టారు కర్రల దగ్గర. ఉండు 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 ఇద్దరం పోదాం వెయిట్ చేసి.
హ్యాపీ హోలీ. दिखेगा ये ఇంకా హోలికా దహన్ అయిపోయిన తర్వాత మేము చాట్ తినడానికని బయటకు వెళ్తున్నాము. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఢిల్లీ వాలా అని ఒక స్వీట్ షాప్ ఉంది. అక్కడ చాట్ చాలా బాగుంటుంది. పానీపూరి తినడానికి వచ్చాము. చూడండి. మామూలుగా అలా ఇంకా ఇవాళ మొత్తం ఎందుకు చేయాలి? పన్నీర్ గ్రేటింగ్ చేసిన ఇంకా పన్నీర్ రగడాన్ని తీసుకున్నాను. చాలా బాగుంది.
పానీపూరి